భారత్లో భిన్న సంస్కృతి సంప్రదాయాలుంటాయి. ఇక్కడున్న సంప్రదాయాలను ప్రజలు ఎప్పటినుంచో కాపాడుతూ వస్తున్నారు. మోడర్న్ గా ఉంటూనే సంప్రదాయాలను కొనసాగిస్తున్న వారు ఉన్నారు. అయితే మన సంస్కృతి సంప్రదాయాలపై ఇతర దేశాల్లోని ప్రజలు కూడా ఇష్టపడతారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అక్కడి నుండి ఇండియాకు వచ్చి ఇక్కడ పండుగల్లో పాల్గొనటం, మన కల్చర్లో దుస్తులు ధరించటం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా ఇండియాలో పుట్టిన భరతనాట్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భరతనాట్యంపై విదేశాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. చైనాలో ఓ చిన్నారే ఇందుకు సాక్ష్యం. చైనాకు చెందిన చిన్నారులు భరతనాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజింగ్లోని 13 ఏళ్ల లీ ముజీ అరంగేట్రం ప్రదర్శన ఇచ్చి సంచలనంగా మారింది. భారత సంస్కృతి కళలు పొరుగుదేశంలో ప్రజాదరణ లభించటాన్ని విశేషంగా చెబుతున్నారు. ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి లీలా శాంసన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్ అభిమానుల సమక్షంలో లీ ముజీ సోలోగా అరంగేట్రం ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భారత రాయబారి కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. చిన్నారి పూర్తిగా చైనాలోనే శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం ప్రదర్శన చేయడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఇలా చేసిన తొలి విద్యార్థి లీ ముజీనే అని అంటున్నారు. సంప్రదాయ పద్ధతిలో సరిగ్గా ప్రదర్శన ఇచ్చిందని, అరంగేట్రంతో అదరగొట్టిందని కొనియాడుతున్నారు. భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన భరతనాట్య నర్తకి జిన్ షాన్షాన్ అన్నారు. బీజింగ్లో లీ ప్రదర్శన కోసం చెన్నై నుంచి సంగీత విద్వాంసుల బృందం తరలివచ్చింది. ఇక చెన్నైలో కూడా లీ ముజీ ప్రదర్శన ఉంటుందని చెబుతున్నారు. భరతనాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారి గురువు ఇతరుల ముందు ఇచ్చే ప్రదర్శనని అరంగేట్రమని చెబుతారు. అయితే భారత సంస్కృతి కళల పట్ల ఇతర దేశాల్లో కూడా ఆసక్తి చూపించడం మన దేశానికే గర్వకారణమని ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా లీ ముజీ భరతనాట్యంలో అరంగేట్ర ప్రదర్శన ఇచ్చిన తొలి బాలికగా నిలిచి సంచలనంగా మారింది. ఆమెకు సంబంధించిన వార్తా, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.